నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. దక్షిణాదిన బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తొలుత కర్ణాటకలో, తర్వాత తెలంగాణలో తలబొప్పి కట్టిపోయింది. తెలంగాణలో గెలవాల్సిన చోట నేతలు ఉదాసీనత, ఓవర్ యాక్షన్, వెన్నుపోట్లతో ఓడిపోయామని అంతర్గత విశ్లేషణలు చేసుకున్నారు. దానితో పార్టీని దారికి తెచ్చేందుకు కొందరికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వక తప్పదని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాట వాస్తవం. ఒక దశలో గెలిచి తీరతామనుకున్నా తర్వాత కనిష్టంగా 20 స్థానాలైనా వస్తాయని అంచనా వేసుకున్నారు. చివరకు 8 సీట్లకు పరిమితమయ్యారు. అయితే కీలక నియోజకవర్గాల్లో ఓడిపోవడంతో పరువు పోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది. మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా అగ్రనేతలంతా ప్రచారానికి వచ్చి వెళ్లినా ఫలితం అలా వచ్చిందేంటన్న విశ్లేషణల తర్వాత ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రాంతీయ నేతలకు ఒక రేంజ్లో క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా అయితే పార్టీ బతికి బట్ట కడుతుందా అని ప్రశ్నించడంతో నీళ్లు నమలటం ప్రాంతీయ నేతల వంతయింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అమిత్ షా వారిని ఆదేశించి వెళ్లిపోయారు. గతం గతహ అని అనుకోవడానికి వీల్లేని పరిస్థితి ఉంది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తేలిపోయింది. అమిత్ షా ఆదేశించినట్లుగా లోక్సభ ఎన్నికలకు పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అనివార్యత ఉందని ప్రస్తుత రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ దిశగా కొందరి సంస్థాగత స్థాయి తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో కీలక నిర్ణయాలు తీసుకోవటం పూర్తయిందని చెబుతున్నారు. వాటిని అమలు చేయటమే ఇప్పుడు మిగిలిందని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేయని నేతలకు షాక్ ఇవ్వడంతో పాటు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని తొలగించాలని, వారిని దూరం పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు నేతలకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు. మొత్తం 3 జిల్లాల బీజేపీ నేతల తీరుపై ఇప్పటికే విశ్లేషణలు పూర్తయ్యి వారిని షోకాస్ నోటీసులు అందుకోబోతున్నారు. బండి సంజయ్ అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు కావాలనే పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారని తెలిసిందే. అయితే అందులో సంజయ్ ప్రమేయం లేదని, ఆయన పేరును వాళ్ళు దుర్వినియోగం చేశారని గుర్తించారు. అలాంటి వారిని సాగనంపటం ఖాయమని తేలిపోయింది. సంజయ్ నాయకత్వం పట్ల మాత్రం అధిష్టానానికి పూర్తి విశ్వాసం ఉంది. మాజీ మంత్రి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహార శైలిపై మాత్రం అధిష్టానం అసంతృప్తిగా ఉంది. 1.5-2 సంవత్సరాల పాటు హడావిడి చేసి చివరికి తన నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోలేకపోయారని ఆయనపై ఆగ్రహం చెందుతున్నారు. తానే సీఎం అభ్యర్థినని ప్రచారం చేసుకుని అనవసర వివాదాలు సృష్టించారని విశ్లేషించుకుంటున్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోయినా రాజేందర్ అడిగిన ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చని చర్చ జరుగుతోంది. మరోపక్క లోక్సభ నియోజకవర్గ స్థాయి కమిటీల్లో కూడా మార్పులు చేయటం, పోలింగ్ బూత్ స్థాయిలో పనులను సమీక్షించడం లాంటివి సైడ్ బై సైడ్ జరుగుతున్నాయి. బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కొన్ని లోక్సభ స్థానాలు అవసరం. ఉత్తరాదిలో ఏమైనా లోటుపాట్లు జరిగితే వాటిని కర్ణాటక, తెలంగాణ, ఏపీతో పాటు పూడ్చుకోవడం అనివార్యం. ఆ పని జరగాలంటే సగటు ఓటర్లతో పార్టీ పట్ల నమ్మకం పెరగాలి. మరి జనంలో విశ్వాసం కలగాలంటే పార్టీ తీరు మారుతుందనిపించుకోవాలి. ఇప్పుడు బీజేపీ అధిష్టానం నిర్ణయాలు కూడా అదే దిశగా ఉన్నాయని చెప్పక తప్పదు.